హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మేము తాడిపత్రి నుంచి పూణేకి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది, ఒక 15 డేస్ అయిపోయింది అనమాట. నేను పూణే నుంచి హైదరాబాద్కి, మళ్ళీ హైదరాబాద్ టు తాడిపత్రి, తాడిపత్రి టు పూణే అనుకుంటా ఒక 15 డేస్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే పూణేకి వెళ్తున్నాము. సో మార్నింగ్ అనమాట ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 7:15కి అంతా మేమైతే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది తాడిపత్రి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి. ఇంకా మార్నింగే అమ్మ లేచి లైక్ లంచ్ బాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి అంతా ప్రిపేర్ చేసిందనమాట. చాలా రోజులు అయిపోయినట్లుంది లైక్ తాడిపత్రి అంటే మొత్తం చూసి అయితే మీకు కూడా చూపిద్దాము తాడిపత్రి రైల్వే స్టేషన్ అన్నట్లయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో లైక్ ఏంటి అంటే ఎప్పుడే ఒకసారి వస్తూ ఉన్నామన్నమాట తాడిపత్రికి. లాస్ట్ ఒకసారి వచ్చాము అంటే ఒక 5 to 6 months పైన అయిపోయింది. ఇంకా దాని తర్వాత అది కూడా పెళ్ళి ఉందని వచ్చాం, కానీ ఎక్కువ అయితే హైదరాబాద్కే వస్తూ ఉంటాము. హైదరాబాద్లోనే అమ్మ తమ్ముడు ఇంకా డాడీ కూడా ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కువ హైదరాబాద్కే వస్తాం, కానీ తాడిపత్రికి ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పని ఉంటే వస్తామన్నమాట. సో ఇది తాడిపత్రి రైల్వే స్టేషను. ఇక్కడే అనమాట తాడిపత్రిలోనే నేను చదువుకున్నది అంతా. ఇంకా జాబ్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లోనే, ఇంకా పెళ్ళైన తర్వాత పూణేలో అయితే ఉంటున్నాను ప్రెజెంట్. సో ఇక్కడైతే ఏం చేస్తున్నామంటే సెకండ్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే వస్తుందన్నారు, ఇంకా అందుకని చెప్పేసి సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తూ ఉన్నాము. అయితే ముందు రోజు ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట నైట్ అంటే 7:30, 8 o'clockకి, కానీ అది కన్ఫర్మ్ కాలేదు. మనకి 4 o'clock అట్లా చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది కదా. అయితే 1-2లోనే వెయిటింగ్ 1-2లోనే ఉంది. కన్ఫర్మ్ అవుతాయిలే అనుకున్నాం, కానీ కన్ఫర్మ్ కాలేదు. ఆల్టర్నేటివ్గా మేమేం చేసాము అంటే నెక్స్ట్ డే ట్రైన్ కూడా బుక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ కన్ఫర్మ్ కాకపోతే దీనికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఒక 100-150 రూపీస్ డిడక్ట్ అయినా పర్లేదు, కానీ సేఫర్ సైడ్లో ఉంటుంది కదా అన్నట్లు. ఇంకా కానీ ముందు రోజు అయితే టికెట్స్ అనేవి కన్ఫర్మ్ కాకపోవడం వల్ల ఇంకా నెక్స్ట్ డే అయితే ట్రైన్ అయితే బుక్ అయింది మార్నింగ్ 8 o'clock అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 10 o'clockకి రీచ్ అవుతుంది. చాలా లాంగ్ జర్నీ. అదే హైదరాబాద్లో అట్లయితే ఒక నైట్ జర్నీ అయితే సరిపోతుంది, కానీ ఇక్కడ తాడిపత్రి టు పూణే అంటే కొంచెం ఎక్కువ అవర్సే పడుతాయి అనమాట. ఇంకా సర్లే ఏదైతే ఏముంది, మళ్ళీ ట్రైన్ దొరకపోతే కష్టం కదా. అంటే ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ట్రైన్ దొరకలేదు అంటే ట్రైనే అనమాట ఆప్షన్, బస్లో అట్లా వెళ్ళడానికి ఉండదు. అది కూడా చెన్నై రూట్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ తాడిపత్రి స్టేషన్లో ఒక 2 to 3 minutes ఆగుతుంది, ఇంకా అప్పుడు ఎక్కాలి. అదైనా బెస్టే కదా, బస్ ఆప్షన్ అయితే అస్సలు లేదు. సో మేమైతే కాస్త టెన్షన్లోనే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు ట్రైన్ బుక్ కాకపోతే ఎలా వెళ్ళాలి, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ టు అట్లా వెళ్ళాలి అని అయితే అనుకున్నాము. అప్పుడు ఇంకా అలసిపోతాం కదా, అంటే జర్నీ ఎక్కువ అయిపోతుంది ప్లస్ అలసిపోతాము. అందుకని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా మాకైతే ఈ ట్రైన్ అనేది బుక్ అయింది. అయితే ఇది కూడా ఏసీ బుక్ అయిందనమాట. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలో లేవు, స్లీపర్లో లేవు. సెకండ్ ఏసీ అయితే బుక్ అయింది. సెకండ్ ఏసీ కాస్టింగ్ అయితే చాలా ఎక్కువ. మేము ఆల్మోస్ట్ అంటే పెళ్ళి కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు, అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా మాకు వెయిటింగ్లోనే ఉండే. అదైతే ఒక 1000 రూపీస్లో అట్లా అయిపోయేది, కానీ ఇప్పుడు సెకండ్ ఏసీ అవ్వడం వల్ల 4000 రూపీస్ అయితే అయ్యింది ట్రైన్ కాస్ట్ అన్నది. చాలా ఎక్కువ అనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, జాబ్ ఉంది తనకి, సో జాబ్కి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంకా ఎలా అయినా వెళ్ళాలి. ఆల్రెడీ 1 day లీవ్ అయితే తీసేసుకున్నారు ఎక్స్ట్రా అని చెప్పి ఇంకా బుక్ చేసుకున్నాం అనమాట. సో అంత లాంగ్ జర్నీ మార్నింగ్ 8 o'clock ఎక్కితే నైట్ 10 o'clock అట్లా రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ ఎక్కగానే బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ దోశ, చట్నీ, తర్వాత పొడి అయితే పెట్టించింది. ఇంకా నదీం అయితే ఉప్మా ఉందని చెప్పి ఉప్మా వచ్చింటే ట్రైన్లో ఉప్మా తీసుకున్నారనమాట. కానీ ఉప్మా టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. వేడిగా ఉందని చెప్పి తీసుకున్నారు. తనకి ఏదైనా కానీ కాస్త వేడిగా ఉంటే తినాలనిపిస్తుంది అనమాట. వేడిగా ఉందని తీసుకున్నారు, కానీ టేస్ట్ అయితే అసలు బాగాలేదు. నేనైతే దోశ తిన్నాను, జస్ట్ ఒక 2 spoons అట్లా ట్రై చేశాను అనమాట ఉప్మా అంతే. దోశ, చట్నీ ఇంకా పొడి వేసేసుకొని తిని ఇంకా పడుకుండిపోయాము. అంటే మార్నింగ్ లేచాం కదా, ఎర్లీ మార్నింగ్. సో ఇంకా అందుకని చెప్పి పడుకుండిపోయామన్నమాట. అయితే ఇది సెకండ్ డేసే అవ్వడము ప్లస్ ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగుండదు కదా. ఇంకా దట్టు ఫుల్ డే జర్నీ చేస్తున్నప్పుడు లైక్ ఏంటి అంటే
ట్రైన్లో ఫుడ్ తింటే మనం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమ్మ పొద్దున్నే లేచి చేసింది. ఇంకా లంచ్కి వచ్చేసి చపాతీ, చికెన్ అంటే కొంచెం డ్రైగా చికెన్, తర్వాత అన్నము, పప్పు అయితే కట్టించింది. నేను 2 చపాతీలు ఆఫ్టర్నూన్ తిని ఇంకా 2 అయితే మళ్ళీ డిన్నర్కి అయితే పెట్టేసుకున్నాం అనమాట. అట్లా ఇంకా మిగిలిన చపాతీలు కూడా డిన్నర్కి అయితే తినేసాము. తినేసరికి 10 అట్లా అయిందనమాట. 8:30కి అంతా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము. 10కి అంతా పూణే అయితే రీచ్ అయిపోయాము. 10:15కి అంతా పూణే రీచ్ అయిపోయాము అనమాట. సో పూణే రీచ్ అయ్యి తర్వాత ఇంకా ఆటో అది బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వస్తూనే ఇంట్లో అయితే పర్లేదు బాగానే ఉంది, కానీ దుమ్ము ఎక్కువగా ఉండి ఇంకా అందుకని బెడ్ మీద బెడ్షీట్, పిల్లో కవర్స్ అవన్నీ చేంజ్ చేసి కాస్త ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకుండిపోయాము. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో ఇంకా నది మీద ఆఫీస్కి వెళ్ళాలి. చెప్పాను కదా ఆల్రెడీ 1 డే లీవ్ పెట్టారని చెప్పి. ఇంకా ఈరోజు అయితే కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఇంకా స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుంటూ ఉన్నారు. అంటే మొత్తం రోజంతా జర్నీ చేసి రావడము, వేడి నీళ్ళతో స్నానం చేస్తే కొంచెం నొప్పులాగా ఉన్నా కూడా తగ్గిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నేనైతే జస్ట్ క్లాత్ తీసేసుకొని మొత్తం డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత ఇల్లు ఊడ్చి తుడిచొచ్చులే అన్నట్లు డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. నాకు డస్ట్ ఉంటే అస్సలు పడదు. నదీం స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా లంచ్ బాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. మొత్తం ఇల్లంతా దుమ్ముగా ఉంటే ఇంకా అట్లా వంట చేయడం ఎందుకులే అన్నట్లు నదీం బయట తినేస్తాను. దట్టు ఇంకా ఆఫీస్కి కూడా టైం అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ నీకు తినిపించేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు నిదానంగా పనులు అయితే చేసుకొని అయితే అన్నారు. ఇంకా వాటర్ బాయిల్ అయ్యి తన స్నానం చేసేంత లోపల నేను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే హ్యాపీగానే ఉంటుంది. ఇంకా ఉన్నన్ని రోజులు హ్యాపీగానే ఉంటుంది. కానీ ఇట్లా ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా రోజు మొత్తం ఇలా పనులు చేసుకోవడంలోనే సరిపోతుంది. ఏదో ఒక పని క్లీనింగే సరిపోతుందిలేండి. వంట ఇదంతా కంటే కూడా క్లీనింగే సరిపోతుంది. సో అది అండ్ ఇంకా ఊరు నుంచి వస్తూ నేనైతే ఒకటి రేషన్ బియ్యం ఉంటాయి కదా, సో రేషన్ బియ్యం ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఆల్రెడీ ఇంతకుముందు హైదరాబాద్ టు పూణే షిఫ్ట్ చేస్తున్నప్పుడు లగేజ్లోనే బియ్యం ప్యాకెట్ అయితే వేసుకొని వచ్చాము. ఇంకెలానో తాడిపత్రి వెళ్ళాం కాబట్టి అక్కడ బియ్యం ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి రేషన్ బియ్యం ఇక్కడ దొరకవన్నమాట పూణేలో, అందుకని చెప్పేసి తీసుకొని వచ్చాం. దోశలు ఎక్కువగా వేస్తూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి రేషన్ బియ్యం అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇల్లంతా బాగుంది, కానీ ఇంకా మనం ఉంటే మాత్రం ఎక్కడిదక్కడ పెట్టుకుంటాము. వీళ్ళు చేతికి అందింది తీసేసుకొని ఎక్కడో ఒక చోట పెట్టేస్తూ ఉంటారు. కానీ చెత్త లేకోకుండా చెత్త అంతా పడేసి ఒక్కటి కూడా ప్లేట్ లేకోకుండా సింకులు అన్నీ క్లీన్ చేసేసి ఇండ్లు కూడా ఊడ్చి తుడిచే పెట్టారు. కానీ ఇంకా దుమ్ము ఇట్లా అంటే చివర్లలో అట్లా అలానే డైనింగ్ టేబుల్ మీద అదంతా దుమ్ము ఉందన్నమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో నేనైతే అక్కడ కిచెన్ ర్యాక్, తర్వాత టీపాయి కలర్ కొంచెం బ్రౌనిష్ కలర్ ఉండడం వల్ల దుమ్ము అనేది అట్లనే కళ్ళకి తెలిసిపోతుంది అనమాట. వీడియోలో చూస్తున్నప్పుడు ఏం తెలియదు, కానీ లైవ్గా చూస్తున్నప్పుడు మాత్రం చాలా దుమ్ము ఉండే. ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే వస్తున్న రోజు మిక్చర్ అది తిన్నారంట, అదొక్కటి పాపం మర్చిపోయారు. ఇంకా దుమ్ము అనేది ఫుల్ పట్టేసింది అనమాట. అంటే అబ్బాయిలు ఉంటే చాలా చెత్తగా చేస్తారు అది ఇది అనుకుంటాం, కానీ నా హస్బెండ్ మాత్రం బాగా నీట్గా పెట్టారు. తమ్ముడు కూడా అంతే, అలవాటు అనమాట. పెద్ద గలీజ్ ఏం చేయరు అనమాట. తీసిన చోట పెడుతూ ఉంటారు. ఇంకా ఇండ్లు ఊడ్చడం తుడచడం అలవాటు కాబట్టి ఇంకా వాళ్ళైతే క్లీన్గానే పెడతారు. డాడీకి కూడా అదే అలవాటే ఉందన్నమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తం డస్ట్ లేకుండా తుడుచుకుంటూ ఉన్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసామన్నమాట. అది మేము ఆఫీస్కి వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ తిన్నాను. సో ఇంకా పోహ అదంతా తిన్నా కూడా అంత స్ట్రెంత్గా ఉండదు, వెంటనే డైజెస్ట్ అయిపోతుందిలే అన్నట్లు ఇడ్లీ వడ తినేసేసి వచ్చానమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నాకైతే ఫ్రూట్స్ ఉన్నాయి, నేనే ఇంకేం వద్దన్నాను. ఏంటంటే ఇంకా వేడిగా ఉంది, నాకేం తినాలనిపించట్లేదు. ఒకవేళ ఆకలి అయితే పప్పు చేసుకుందాం, టమాటోస్ అవి ఉన్నాయి అన్నారు. సర్లే అనుకొని ఇంకా అయినా కూడా కుదరదు. అంటే మనకు తెలుసు కదా ఈ క్లీనింగ్లో అదంతా పడిపోతే మనం ఇంకా తినలేము అన్నట్లు అనుకున్నాను అనమాట. ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ తినేస్తాను ఆకలేస్తే. ఇంకా రాగానే టీవీ పెట్టేసుకొని పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. ఇంకా టీవీ ఆఫ్ చేసేసి, అంటే ఇండ్లు మొత్తం తిరుగుతూ ఉంటాను కాబట్టి టీవీ సౌండ్ అంతా పెట్టినా పక్కింటి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా టీవీ కట్టేసి ఇంకా నేనైతే హెడ్ ఫోన్స్ అవి పెట్టేసుకొని పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈ పనులన్నీ చేసేసుకున్న తర్వాత స్నానం అయితే చేస్తాను. స్నానం చేసి చెయ్యాలి అంటే మాత్రం అస్సలు కుదరదు.
మళ్ళీ డస్ట్ పట్టడము ఇంకా రిలాక్సింగ్గా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్నానం చేసిన వెంటనే ఎక్కడికైనా జర్నీ చేసి వచ్చి ఉంటాను కాబట్టి స్నానం చేసిన వెంటనే నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ పడుకుండిపోతే పనులన్నీ అట్లే ఉంటాయి. సో ఈ దివాన్ కాటు మీద సోఫా సెట్ మీద ఈ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసి దుమ్ము దులిపేసి మొత్తము ఇంకా ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేసేసి ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా ఎక్కడక్కడ పెట్టేసి సామాన్లు కూడా అంటే కిచెన్ ర్యాక్ ఉంటుంది కదా అవి కూడా ఎక్కడక్కడ పెట్టేసి మొత్తం అంతా చేసేసరికి నాకైతే ఈవినింగ్ 4:30 అయిపోయింది. మొత్తం రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను కానీ మధ్యలో మొబైల్లో స్పేస్ అనేది అయిపోయిందనమాట. అంటే నేను తాడిపత్రిలో అట్లా వీడియోస్ అవన్నీ రికార్డ్ చేసుకున్నాను, ఇంకా అవన్నీ ఎడిటింగ్ ఏం చేయలేదు కదా. సో స్పేస్ అనేది అయిపోయింది. ఇంకా మొబైల్ ఇంకా మళ్ళీ ఆ స్పేస్ క్లియర్ చేసుకుంటా కూర్చున్నాము అనుకోండి చాలా టైమే పట్టేస్తుంది. అంటే ఇంకా మొబైల్లో పడితే అంతే కదా, ఒకటి పట్టుకున్నాము అంటే ఇంకా అది తెలియకుండానే టైం అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడైతే ఇంకా నా వీడియోసే ప్లే అవుతున్నాయి అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా టీవీ అయితే కట్టేశాను. పనులు అనేవి ఫాస్ట్గా చేసుకోవచ్చు. టీవీ ఉంటే ఇంకా అక్కడ బొమ్మలు కదులుతూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ నేను హెడ్ ఫోన్స్లో ఏదో ఒక స్టోరీ కానీ పాటలు కానీ అట్లా పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తం రాగానే అంటే బ్రేక్ఫాస్ట్ చేసి రాగానే ఆయిల్ అప్లై చేసుకున్నాను స్నానం హెడ్ బాత్ చేయాలని చెప్పేసి. అంటే ఇంకా జర్నీ చేసి రావడము అదంతా కదా అందుకని చెప్పేసి ఆయిల్ అప్లై చేసుకున్నాను. హెడ్ ఏక్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎంత కంఫర్టబుల్గా జర్నీ చేసినా కూడా అంటే ఏసీలో జర్నీ అయినా కూడా రోజంతా అట్లా పడుకొని ఉండడము కూర్చొని ఉండడం వల్ల తెలియకుండానే నొప్పులు అంటే పెయిన్స్ లాగా అనిపిస్తుంది, చాలా లీజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను పనులు చేసుకుంటున్నాను కానీ నిద్ర వచ్చినట్లు అట్లా అనిపిస్తుంది. కానీ పని చేయలేకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇంట్లో అంతా చిరాకుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నేను బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేసి కొత్త బెడ్షీట్స్ అనేవి వేసేసాను. ఇంక ఇవన్నీ ఉతకడానికి వేసేస్తాను మళ్ళీ. సో ఇట్లా మొత్తం డస్టింగ్ చేసేసుకొని ఇల్లు చేసుకొని తుడిచేసుకున్నాను అంటే కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం ఒక రకము, ఈ బాల్కనీ క్లీన్ చేసుకోవడం ఒక రకం అనమాట. మట్టి రోడ్డు కాబట్టి బాల్కనీ అయితే ఫుల్ డస్ట్ అయిపోయింది. ఇంకా ఒక 2-3 టైమ్స్ వాటర్ అంటే ఫస్ట్ ఊడ్చేసి తర్వాత వాటర్ కొట్టేసి మళ్ళీ తుడిచి మొత్తం డస్ట్ అంతా పోయేంత వరకు చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడికైనా వెళ్ళాము అంటే లైక్ ఒక 2-3 డేస్ అంటే ఓకే, కానీ ఇట్లా 15-20 డేస్ అట్లా వెళ్ళాము అంటే వచ్చిన తర్వాత ఇంకా పనులు చేసుకోలేక ఇంకా అయిపోతుంది అనమాట పని అనేది. ఇంకా కానీ చేసుకోవాలి కదా, అట్లా ఒక రోజు మొత్తం స్పెండ్ చేసాము అంటే నెక్స్ట్ మనం మిగిలిన రోజులన్నీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. అది ఇంకా లైక్ ఏంటంటే ఇన్ని రోజులు అమ్మ మమ్మీ డాడీ ఇంకా తమ్ముడు వీళ్ళందరూ ఉండి అలానే రిలేషన్స్ అందరు కలిసి ఇట్లా వచ్చేసరికి ఒక్కదాన్ని అయిపోయినట్లు అనిపిస్తుంది. నదీమ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత లైక్ ఒక్కదాన్నే ఉన్నానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అట్లా 1-2 రోజులు ఉంటుందిలేండి, ఇంకా దాని తర్వాత అలవాటు అయిపోతుంది. అంటే మళ్ళీ ఇంకా యూట్యూబ్ ఎడిటింగ్ తర్వాత అట్లా చేసుకుంటూ ఉంటే అలవాటు అనేది అయిపోతుంది. ఇంక ఇక్కడైతే 1 by 1 పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. నైట్ ఇంకా నదీమ్ అయితే వచ్చారు ఈవినింగ్స్ 5 to 6 మధ్యలో. బయటికి వెళ్ళి డిన్నర్ అయితే చేసాము. సింపుల్గా ఒక వెజ్ థాలీ తినేసి అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో తప్పకుండా కలుస్తాను.